హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ నోరూరించే స్పైసీ కోఫ్తా కర్రీ అండి. ఇది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తా. రోటీ నాన్ పుల్కాకి ఇది సూపర్ కాంబినేషన్ అండి. ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కోఫ్తాలు ఎలా చేశానో చూడాలిగా మీరు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఆగండి, వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి, అలాగే హాయ్ బటన్ క్లిక్ చేయండి. వీడియో చివరి దాకా చూశాక కామెంట్ పెట్టండి. చూపిస్తున్నాను. కోఫ్తాలు రెడీ అయిపోయినవండి. కోఫ్తాలకి ఒక 5 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకొని సన్నగా రెబ్బల్లాగా విడదీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చక్కగా విడదీసేసుకోవాలి, ఎందుకంటే ఇది వేయించుకోవడానికి. ఉల్లిపాయల పేస్ట్కి ఇలాగ ఉల్లిపాయలన్నీ విడదీసుకొని నూనెలో వేయించుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. సాధారణంగా ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది తీయని స్వీట్ కదండి, వేడి వేడి గులాబ్ జాములు కదా. కానీ ఈరోజు మన కిచెన్లో ఆ పౌడర్తో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయబోతున్నాను చూడండి. గులాబ్ జామ్ పౌడర్ని శుభ్రంగా పాలు వేసి కలుపుకున్నాను. అలాగే పక్కన స్టవ్ మీద జీలకర్ర మిరియాలు విడివిడిగా వేయించుకున్నాను పౌడర్కి. కోఫ్తాలు ఎన్నో విధంగా చేసుకోవచ్చండి, ఆనపకాయ అరటికాయ ఇలా రకరకాలు. కానీ ఈరోజు నేను గులాబ్ జామ్ పౌడర్తో చాలా ఈజీగా మనం కోఫ్తా కర్రీ చేసుకుందాం. మిరియాలు జీలకర్ర పౌడర్ కొట్టిన తర్వాత పాలతో తడిపిన గులాబ్ జామ్ పౌడర్లో మసాలా పొడి, కారం, జీలకర్ర, వేయించిన మిరియాల పొడి, పసుపు, అలాగే చిటికెడు ఉప్పు వేసేసి చక్కగా ఇవి కలిపేసుకోండి. చిన్నగా పాలు పోసుకుంటూ, పాలు పోసి కలపడం వల్ల కోఫ్తాలకి మంచి రుచి అయితే వస్తుంది. తొందరగా అంతా ఒక్కసారి పోసుకోకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి ఉంటుంది. పైన కొంచెం నెయ్యి చుక్క వేసుకొని ఆ కోఫ్తాల ముద్ద రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా కోఫ్తాలు చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. కోఫ్తా కర్రీ అనగానే చపాతీ నాన్కి అందరు ఇష్టపడతారండి. నేను మా కోడలు ఎక్కడా విరిగిపోకుండా కోఫ్తాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో, అంటే హై ఫ్లేమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో అయితే పైన అంతా ఎర్రగా వచ్చేసి లోపల పచ్చి ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కోఫ్తాలన్నీ చక్కగా దోర రంగు వచ్చేదాకా, బంగారు రంగు వచ్చేదాకా ఇలా వేయించుకొని తీసి అన్నీ పక్కన పెట్టుకోండి. వేయించుకోవడం వల్ల ఏంటంటే లోపల మెత్తగా దూదుల్లా ఉంటాయండి, పైన చక్కగా కరకరలాడుతూ కోఫ్తాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని దీనికి మనం ఒక మసాలా అయితే రుబ్బుకోవాలి. కోఫ్తాలు వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనె వేస్ట్ చేయకుండా అందులో ఇందాక ఉల్లిపాయలన్నీ విడదీసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ చక్కగా దోరగా ఎర్రగా వచ్చేటట్టు ఉల్లిపాయలన్నీ వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా పులావుల్లో వేస్తాం కదా, అలా వేయించుకుని దాంతో మనం మసాలా రుబ్బుకున్నాం అనుకోండి, ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. పేస్ట్లో వేయడానికి అల్లం వెల్లుల్లి చక్కగా చీరుకున్నానండి. అలాగే బాదాం నానబెట్టుకున్నాను, బాదాం గింజలు, అలాగే జీడిపప్పు, ఇవి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. బాదాం తొక్కలు తీసేసుకోండి, పేస్ట్కి పైనున్న తొక్క తీసేసుకోవాలి. బాదాము, అల్లం, వెల్లుల్లి రెడీ అయిపోయింది. అలాగే చక్కగా ఎర్రగా వేయించుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా మిక్సీలో వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. బాదాము, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కానీ లేదా కారం కానీ వేసుకోండి, ఎర్రకారం. అలాగే ధనియాలు ఒక స్పూను, అంటే వేయించుకోకర్లే, పచ్చిదే వేసుకోండి, ఎందుకంటే ఈ ముద్ద మనం వేగిస్తాం కాబట్టి. తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి. మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ వేసుకోండి. మసాలా దినుసులు అయితే అవే వేసుకున్నానండి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసాను, అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 3-4 మీ కారానికి తగ్గట్టు పిల్లలు తినేవాళ్ళు ఉంటే వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు తగినంత, కొంచెం పెరుగు, అంటే చిన్న కప్పుతో మీగడ పెరుగు వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది, కొత్తిమీర. ఇప్పుడు ఇవేనండి, ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా అయితే మనం తయారు చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కోఫ్తా కర్రీకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసుకోవాల్సిందల్లా కర్రీకి ఇంకా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా వేసుకోండి. నేనైతే బటర్ వేసానండి. బటర్ వేసి అది బాగా కరిగిన తర్వాత మనం ఉల్లిపాయ రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్, అన్ని మసాలాలు వేసి అది అందులో కలుపుకొని చక్కగా మనం స్పూన్తో కలుపుతూ ఉంటే అదేంటంటే ఆయిల్ విడుస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే ఆయిల్ విడిచి పైకి ఆయిల్ కనిపిస్తుందో బబుల్స్, ఒక మిక్సీ తొలిచిన నీళ్లు, ఇంకొక గ్లాసు నీళ్లు, ఎందుకంటే గ్రేవీ కావాలి. తక్కువ గ్రేవీ అనుకొని తక్కువ పోసుకున్నాం అనుకోండి, ఈ ఉండలు ఏంటంటే మొత్తం పీల్చుకొని అక్కడ మనకి గ్రేవీ సరిపోదు. అందుకే తొలిచిన నీళ్లు మళ్ళీ ఇంకొక గ్లాసు పోసుకున్న తర్వాత అది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ లోపల చపాతీలు పిల్లలు హడావుడి పెట్టేస్తున్నారు.
కోఫ్తాలు అంటే గులాబ్ జామ్ కోఫ్తాలు అంటే పిల్లలందరికీ ఇష్టమేనండి. అందుకే గబగబా చపాతీ కాల్చి వాళ్ళకి రెడీ చేస్తున్నా. ఓ పక్క చపాతీ అయిపోతే కూర వెంటనే ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు మనకి కలపల్లాడుతోంది ఈ కోఫ్తాకి మసాలా. మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన. అలాగే కొత్తిమీర వేసుకోండి. నేను ఇంక ఇందులో కసూరి మెతి అయితే వేయలేదండి. అందుకు ఈ మసాలా పౌడర్ మేము ఇంట్లో చేసుకున్నది కొత్తిమీర వేసి చక్కగా మనం ఉండలు చేసి వేయించుకున్నాం కదా గులాబ్ జామ్వి, అవి ఆ కోఫ్తాలు ఇందులో వేసుకోవాలి. ఇది వేసి ఒక 3-4 నిమిషాలు చక్కగా ఉడికాయనుకోండి, మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని మొత్తం అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక 3-4 నిమిషాలు అంతేనండి. చపాతీ నాన్ పుల్కాకి గులాబ్ జామ్ పౌడర్తో కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక గులాబ్ జాములే కాదు, వేడివేడిగా తినడానికి, కోఫ్తాకి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.